చూడండి. నేను స్ట్రగుల్ చేసినయి, నేను చేసిన మిస్టేక్స్ వల్ల మీరు స్ట్రగుల్ కాకూడదు, మీరు మిస్టేక్ అవి చేయకూడదు, మీకు ఈజీగా ఉండాలని నేనైతే ఈ వీడియోని చేస్తున్నా. మీ ముందుకు చూడండి, కొన్ని మిస్టేక్స్ చేశాను నేను. అట్లా నేను మిస్టేక్స్ చేయబట్టి 6 మంత్స్ 90 డేస్ 2 టైమ్స్ నాకు ఛానల్ రివ్యూకి వెళ్ళింది. 90 డేస్ ఆపింది. దేనికో మీకైతే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇవాళ అయితే మన యూట్యూబ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చేసిందా, చూసారా, గూగుల్ పిన్ అయితే వచ్చేసిందా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? ఎట్లున్నారు? కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇవాళ అయితే మన యూట్యూబ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చేసిందా, వచ్చి చాలా రోజులు అవుతుంది. మీకు ఇవాళ అయితే చూపిస్తున్నా. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా కదా ఓకే, మన ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. సో మనకి మానిటైజేషన్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటాడా, చూసారా, గూగుల్ పిన్ అయితే వచ్చేసిందా. నాకు గూగుల్ పిన్ వచ్చింది. యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది, ఫుల్ మానిటైజేషన్, డాలర్స్ యాడ్ అవుతున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరందరూ ఇంకా నా వీడియోస్ని, ఫుల్ వీడియోస్ని నేను పెట్టేవి మంచిగా స్కిప్ చేయకుండా చూసి నాకు మంచిగా సపోర్ట్ చేయండి. చేస్తే నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నా అని మళ్ళీ మేము ముందుకు ఇట్లనే వీడియో చేస్తా. ఓకేనా? మరి మనము స్ట్రగుల్స్ అన్ని చెప్పుకోవాలి కదా, మీతో షేర్ చేసుకోవాలి కదా, మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతాయి కదా. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, మనకైతే హ్యాపీనెస్ టు గూగుల్ పిన్ వచ్చింది, ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, ఫుల్ మానిటైజేషన్, ఫుల్ హ్యాపీ, డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఓకేనా? సో వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే ఎట్లా మన ఛానల్ మానిటైజేషన్ అయింది. ఇది కొంతమంది యూట్యూబర్స్కి యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకున్న స్టార్టింగ్ చిన్న యూట్యూబ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మాత్రం సూపర్గా యూజ్ అవుతుంది. ఓకేనా? అస్సలు మిస్ చేయకండి, వీడియో చివరి వరకు చూడండి. నేను స్ట్రగుల్ చేసినవి, నేను చేసిన మిస్టేక్స్ వల్ల మీరు స్ట్రగుల్ కాకూడదు, మీరు మిస్టేక్ అవి చేయకూడదు, మీకు ఈజీగా ఉండాలని నేనైతే ఈ వీడియోని చేస్తున్నా. మీ ముందుకైతే వచ్చేసిన. సో ఈ హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకుందామని వచ్చేసా. ఓకేనా? అయితే ఏంటంటే మనం ఫస్ట్ ఛానల్ పెడతాం, పెట్టంగానే మనకి మనం ఫస్ట్ వ్యూస్ రావు. నేను ఎట్లా స్ట్రగుల్ అయినా అంటే, నేను 2022లో ఛానల్ పెట్టా, కానీ నేను కరెక్ట్గా చేసేది 24 నుంచి నేను కరెక్ట్గా మెయింటైన్ చేశా. అంటే ఇప్పటికీ నేను కరెక్ట్గా మెయింటైన్ చేయబట్టి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్కి నాకు ఇప్పుడు వచ్చింది సక్సెస్. సో మనము కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళ దాంట్లో మనం పెట్టి వాళ్ళ వీడియోస్ తోటి మనం కొంచెం ఫేమ్ అవ్వచ్చు. మనం 0 నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. యూట్యూబ్లో అందరూ ఏముంది, వీడియో తీస్తున్నారు, అది అప్లోడ్ చేస్తున్నారు అన్న అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. అసలు ఎంత కష్టం అంటే యూట్యూబ్ చాలా కష్టం. ఓకేనా? చాలా మంచిగా వీడియో చివరి వరకు చూడండి. కొన్ని మిస్టేక్స్ చేశాను నేను. అట్లా నేను మిస్టేక్స్ చేయబట్టి 6 మంత్స్ 90 డేస్ 2 టైమ్స్ నాకు ఛానల్ రివ్యూకి వెళ్ళింది. 90 డేస్ ఆపింది. దేనికో మీకైతే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే నేను ఫస్ట్ ఏం చేసిందంటే, ఇట్లనే వీడియోస్ పెట్టుకుంటా మామూలుగా కొంతమంది లైఫ్ స్టైల్ చూపించుకుంటా, వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అట్లా పెడతారు కదా, డైలీ వ్లాగ్స్ లెక్క అట్లా పెట్టిన. కానీ అట్లా పెడితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా. అట్లా పెట్టడం వల్ల నాకు వ్యూస్ ఎక్కువ వస్తలేవు. కాకపోతే ఏంటంటే మనం అక్కడి నుంచే ఫస్ట్ నుంచే వ్యూస్ని గెయిన్ చేసుకోవాలి, ఆడియన్స్ని గెయిన్ చేసుకోవాలి. నేనేం చేసిన అంటే, అట్లా ఫస్ట్ ఇక ఛానల్ కొన్ని రోజులు ఆపేసేసా కదా, ఆపేసినందుకు నాకేమైందంటే ఇక ఛానల్ లోగా అయిపోయింది. మనం ఎప్పుడైతే ఛానల్ క్రియేట్ చేస్తామో అప్పటి నుంచి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ చేస్తే సూపర్గా క్లిక్ అవుతాం. కానీ మనం మధ్యలో ఆగిపోయినాం అంటే మాత్రం మన ఛానల్ అక్కడే అయిపోయింది.
సో నాది అప్పుడు 2 ఇయర్స్ ఆగిపోయింది. మామూలుగా నేను టైమ్ పాస్ క్రియేట్ చేసుకున్న 2 ఇయర్స్‌కి. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఎప్పుడో ఒకటి అప్పుడో ఒకటో వీడియో పెట్టుకుంటూ ఉండేదాన్ని. అట్లా నాది అంత పర్ఫెక్ట్‌గా నేను చేసుకోలేదు. నేను ఎప్పుడైతే ఇక అంబేద్కర్ వీడియోస్ పెట్టా ఫస్ట్ కొన్ని రోజుల తర్వాత, అప్పుడు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగారు. అరే! పెరుగుతున్నారు కదా! మనకు కూడా వస్తాయేమో అమౌంట్ అన్నట్టుగా నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టినా. మొదలుపెట్టినాక నేను మాధురి టెక్ ఛానల్ సిస్టర్‌ని నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతా. ఆ సిస్టర్‌ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతా. సో, తను ఏం చెప్పేదంటే మనం ఆడియన్స్‌ని గెయిన్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఎట్లాంటి వీడియోస్ పెట్టినా మనకి మనం ఏ రకం పెట్టినా కూడా ఒకే రకం పెట్టుకుంటూ ఆడియన్స్‌ని గెయిన్ చేయాలని తను చాలా ప్రతి ఒక్క వీడియోస్‌లో చెప్తది. సో, నేను అట్లనే అనుకోని చేసినా గానీ నాకు అసలు రాకుండే. మళ్ళీ మనకేందంటే వాచ్ టైమ్ పెరగాలంటే లాంగ్ వీడియోస్‌తో పాటు మనం లైవ్స్ గూడా జేయాలి. లైవ్స్ వల్ల చాలా యూజ్ ఉంటది. ఫస్ట్ మానిటైజేషన్ ముందు. వాచ్ టైమ్ మంచిగా పెరుగుతది లైవ్స్ వల్ల. మానిటైజేషన్ అయినాక గూడా వ్యూస్ ఉంటాయి. అదే యూజ్ ఉంటది. ఎందుకంటే మెంబర్‌షిప్ తీసుకుంటారు, సూపర్ చాట్ జేస్తారు. ఇప్పుడు గిఫ్ట్‌లని వచ్చినాయి. చాలా మంచి ఆపర్చునిటీ లైవ్ అనేది. ఓకేనా? కానీ నెగెటివ్ ఉంటది. నెగెటివ్ ఉన్నదని మనం ఆగిపోవద్దు. ఖచ్చితంగా మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తది ఏదో ఒక రోజు. ఇంకా ఇంతవరకైతే నాకైతే రాలేదు. నేనైతే పేమెంట్ తీసుకున్నంత వరకు నాది సక్సెస్ అనైతే నేను చెప్పను. నాదిప్పుడు పిన్నొచ్చింది. ఇంకా నాకు పేమెంట్ తీసుకోవాలంటే దగ్గర దగ్గర నాకు ఇంకా ఒక 1 మంత్ అయినా పడతది. అంత టైమ్ పడతది. ఎందుకంటే అంత కష్టమవుతుంది డాలర్స్ యాడ్ కావాలంటే. సో, మనం ఫస్ట్ నుంచి ఆడియన్స్‌ని గెయిన్ చేసుకున్నామంటే మనకి ఈజీగా డాలర్స్ అనేది యాడ్ అవుతాయి. సో, ఒక్క నిమిషం. అయితే నేనేం చేసిందంటే ఇక నెక్స్ట్ వేరే వాళ్ళ ఆడియోస్‌ని షార్ట్స్‌లలో యూజ్ చేయడం వస్తుంది. ఇప్పుడు కామెడీ డైలాగ్స్, అదే వీడియోసు అట్లా డబ్స్ మ్యాచ్ లెక్క. అట్లా నేను యూజ్ చేసినాక అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఇక నేను దగ్గర దగ్గర 1000 సబ్స్క్రైబర్స్ అయినాక లైవ్స్ పెట్టడం నాకు తెలవకుండే అప్పుడు. ఫస్ట్ నాకు లైవ్స్ వల్ల ఎక్కువ వస్తాయి ఇట్లా అని నేను ఎప్పుడు లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసిన. షార్ట్స్ వాటికి ఎక్కువ పెద్ద వ్యూస్ రాకుండేది. అసలు యూజ్ ఉండకపోయేది. సో, అట్లా అనేసి నేను లైవ్స్ పెట్టలేదు. లైవ్ పెట్టాలన్నా కూడా భయమేసేది. అమ్మో! ఎట్లాంటి నెగెటివ్ కామెంట్స్ వస్తాయా? ఎట్లొస్తారు ఏంటనేది. కానీ అవన్నీ భయపడొద్దు. మనం ఏదన్నా భయపడకుండా ఫస్ట్ ముందు స్టెప్ ఒక్కరోజు, 2 రోజులు భయం అనిపిస్తది. మూడో రోజు భయం అనిపించది. మనకి అలవాటయిపోద్ది. ఇక లైవ్ పెట్టాలి ఈ టైంకి, మన టైం ఇది అని. సో, లైవ్ పెట్టండి. వాచ్ టైమ్ మంచిగా వస్తది. నేనేం చేసిందంటే మంచిగానే ఇట్లనే రన్ అవుతుంది. ఒక 3,000 సబ్స్క్రైబర్స్ బానే వచ్చారు. 5,000 దాకా మంచిగనే వచ్చింది. వచ్చినంక నేనేం చేసిందంటే వేరే వాళ్ళ కంటెంట్ మెయిన్ యూజ్ చేయొద్దు. నేను అది యూజ్ చేశా. అప్పుడు రాజు అన్నయ్య చనిపోయారు కదా! ఆహ్, ఫోక్ సింగర్, డాన్సర్ అన్నీ చేశారు కదా! యాక్టర్. ఆ అన్నయ్య వీడియోస్ వచ్చేసి మన దాంట్లో పెట్టినా. పెట్టుడుతోటే నాకు అప్పుడు షార్ట్స్ ద్వారానే నాకు ఫుల్‌ఫిల్ అయిపోయింది మానిటైజేషన్‌కి. 90 డేస్‌లో 3,000,000 కావాలంటే మినీది అయింది. నేను అప్లై చేసిన. అప్లై చేస్తే నాకు రీయూజ్డ్ వచ్చేసింది. ఇమ్మీడియేట్‌గా 2, 3 డేస్‌కే మనకు అప్లై చేసినాక 2, 3 డేస్‌కే వచ్చేస్తది. మెయిల్ వచ్చింది రీయూజ్డ్ అని. ఇంకా చూడు నాకు 4,000, 5,000 సబ్స్క్రైబర్స్‌కి నేనెంత కష్టపడ్డారా అని మస్తు భయమేసింది. మస్తు అంటే మస్తు భయమేసింది. తర్వాత నేను ఇంక అట్లనే ఇగ టెక్ ఛానల్ కాంటాక్ట్ అయినా. అది ఇగ వేరే వీడియోలో చెప్తా. టెక్ ఛానల్స్‌ని ఎట్లా కాంటాక్ట్ కావాలి ఏందనేసి. సో, ఇప్పుడైతే ఇదే చెప్తా. టెక్ ఛానల్స్ కాంటాక్ట్ అయినా. నాకు మళ్ళీ అవన్నీ డిలీట్ చేసినాక మళ్ళీ నాకు రీయూజ్డ్ అని పైనొచ్చింది. అయినా గూడా నాకు మళ్ళీ 90 డేస్ వరకు నా ఛానలు ఆఫ్ చేసేసిల్లు. ఆఫ్ చేసిల్లు. మళ్ళీ తర్వాత నేనేం చేసినా మెల్లమెల్లగా మళ్ళీ వాచ్ టైమ్‌ని గెయిన్ చేసుకొని మళ్ళీ అన్నీ చేసినాక ఇవి కొన్ని చేసిందంటే లైవ్‌లుంటాయి గదా! లైవ్‌లని నేను స్క్రీన్ కాస్ట్ లైవ్ పెట్టినా. అప్పుడు చాలామంది పెడుతుండే. స్క్రీన్ కాస్ట్ వేరు, గ్రీన్ స్క్రీన్ వేరు. స్క్రీన్ కాస్ట్ పెట్టడం వల్ల మనకు చాలా పెద్ద మిస్టేక్ అది. దానివల్ల మన ఛానల్ మొత్తం దెబ్బతింటది. స్క్రీన్ కాస్ట్ అస్సలు పెట్టొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు స్క్రీన్ కాస్ట్ లైవ్ పెట్టినా, అది నా వీడియోస్‌తోనే పెట్టినా నేను. అయినా గూడా దానికి అవన్నీ అప్పుడు గూడా నాకు వ్యూస్ బాగొచ్చి మళ్ళా అవర్స్ ద్వారా కంప్లీట్ అయినాయి అప్పుడు. అవర్స్ ద్వారా కంప్లీట్ అయినంక నేను మళ్ళీ అప్లై చేస్తే నాకేమొచ్చిందంటే రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది. మళ్ళా 90 డేస్ తర్వాత మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళా 90 డేస్‌కి ఇది చేసిన. ఇదే
90 డేస్ తర్వాత మళ్ళీ మనకి టైం ఇచ్చారు, అయిపోయింది. ఇక మళ్ళీ ఛానల్ మళ్ళీ యథావిధిగా వచ్చేసింది, మంచిగా మనది మనం పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు ఇట్లా మళ్ళీ ఈ తప్పు చేసినాక మళ్ళీ 90 డేస్, ఇట్లా నాది అక్కడ 90 డేస్, ఇక్కడ 90 డేస్, 3 మంత్స్తో ఓవరాల్గా 6 మంత్స్ నేను ఛానల్ని ఎక్కువ టచ్ చేయకుండా అయిపోయింది. నేను చేసిన ఆ 2 మిస్టేక్స్ వల్ల నా ఛానల్ టచ్ చేయకుండా అయిపోయింది. నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకునేదాన్ని, లైవ్స్ పెట్టుకునేదాన్ని. నాకు వచ్చిన ఆడియన్స్ అందరూ ఇట్లా ఫ్లాప్ అయిపోయింది మొత్తం. అది నాకు ఇప్పుడు దెబ్బతీస్తుంది. ఎప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అయినాక, అరే మనకు ఫస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను లైవ్ పెట్టిందనుకో, నాకు ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్ అట్లా వస్తారు. అదే నాకు ఫస్ట్ అప్పుడు ఎట్లుండేనంటే, అప్పుడు మంచిగా నాకు అట్లీస్ట్ ఒక 50 మెంబర్స్ అన్న వస్తుండే నాకు. అంటే 50, 100 లైక్స్ వస్తుండే నాకు. అంటే నాతోటి మెసేజ్ చేసేవాళ్ళు అట్లా వస్తుండే. ఇక నాకు అదంతా నేను ఇది చేసుకున్నా అని నాకు చాలా బాధ అనిపించింది. ఇక 6 మంత్స్ నేను ఛానల్ ముట్టుకోకుండా అయిపోయింది. ఏమవుతుందేమో బాగా భయం వేసింది. మళ్ళీ తర్వాత నేను లైవ్స్ పెట్టినా, మళ్ళీ మంచిగా వాచ్ టైం తెచ్చుకున్నా. ఇక మళ్ళీ తర్వాత ఛానల్ని 90 డేస్ తర్వాత మనకి సబ్మిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. మొత్తం ఓవరాల్గా అన్నీ డిలీట్ చేసుకొని వేస్ట్ ఉన్నాయి అనేసి మళ్ళీ మనం ఆ వాచ్ టైం గెయిన్ చేసుకొని ఛానల్ అయితే మళ్ళీ సబ్మిట్ కొట్టిన, ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మనకు గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. చాలా కష్టపడ్డా, చాలా అంటే చాలా కష్టపడ్డా, చాలా మందితోటి అంటే మమ్మల్ని వీడియో తీస్తుంది ఇట్లా అట్లా అని చాలా మాటలు కూడా పడ్డా. అయినా కూడా ఇంతవరకైతే నాకైతే ఫలితం దక్కలేదు. ఏంటంటే నాకు ఫలితం దక్కితే అట్లాంటి అన్న వాళ్ళందరికీ కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కదా, అరే వీడియోస్ వల్ల కూడా డబ్బులు వస్తాయి అనేసి అట్లా అనిపిస్తుంది. కాబట్టి తొందరగా మీరు ఈ ఫుల్ వీడియో చూసేసి మన ఛానల్ని కొంచెం డాలర్స్ కంప్లీట్ అయ్యేలాగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్స్ పెడతాను, లైవ్స్కి రండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లైవ్ పెట్టినప్పుడల్లా మీకు లైవ్ వస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఛానల్ మానిటైజేషన్ అయిన కాడ నుంచి ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి, మీకు ఏ డౌట్ ఉన్నా నాకు 2-3 ఛానల్స్ ఎక్స్పీరియన్స్ ఉండే మీకు అర్థమై ఉంటుంది. 2022లో పెట్టినంటే నాకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎంత ఎడిటింగ్స్ అవన్నీ నేను నేర్చుకొని ఎట్లా పెట్టుకున్నా. 4-5-6 ఇయర్స్ 4 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు. సో మీరు అట్లా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటా నేను. మీరైతే మీకు ఏ డౌట్ ఉన్నా అప్పుడైతే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు మీకు నేను ఏ డౌట్ ఉన్నా మీకైతే చెప్తాను. చిన్నగా డౌట్ అయితేనేమో కామెంట్లో చెప్తాను, లేకపోతే ఒక వీడియో తీస్తాను, లేకపోతే షార్ట్ వీడియో అయినా తీస్తాను. ఏదైనా మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోకి కామెంట్ చేయండి. నేనైతే ఏదో ఒక వీడియో అయితే మీకు డౌట్స్ ఏది ఉన్నా క్లారిఫై అయితే చేస్తాను. మళ్ళీ ఇంకొకటి, నేను ఎట్లా అంటే నాకు చాలా బాధ అనిపించేది, నేను వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళి నా లైవ్కి సపోర్ట్ చేయండి అని పెట్టిన మెసేజ్లకి అది ఫేమ్ ఉన్న వాళ్ళు కాకపోయినా మరీ చిన్న, ఇప్పుడు నా 20-30,000 ఉన్నారా, అంత లోపు ఉన్న సబ్స్క్రైబర్స్ని అడిగినా కూడా నాకైతే ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. నా ఓన్గా నేనే క్రియేట్ చేసుకున్నా, నా ఓన్గా నేనే అంత మానిటైజేషన్కి కానీ ఏది కానీ అన్నీ నేనే చూసుకున్నా, దీనికి కర్త కర్మ అన్నీ నేనే చూసుకున్నా. సో నాకైతే చాలా బాధ అనిపించేది. అప్పుడు వేరే వాళ్ళ లైవ్లో వాళ్ళ ఆ మెసేజ్ కూడా చదవకపోతుండే. కాకపోతే నేను హాయ్ అక్క అని పెట్టినప్పుడు హాయ్ అని చదివేటోళ్ళు, కానీ నా ఛానల్కి సపోర్ట్ చేయండి అక్క, కొంచెం చెప్పరా, ఛానల్ మెన్షన్ చేయరాక, వాళ్ళు అన్నంత మాత్రాన మనకు అక్కడ ఏమి సబ్స్క్రైబర్స్ పెరగరు. కానీ కాకపోతే నేను అట్లా పెడితే కూడా చదవకపోతుండే వాళ్ళు. నాకు అక్కడ చాలా బాధ అనిపించేది. సో నేను కూడా ఇప్పుడు మీకు కూడా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తాను. మీరు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి, హై పాయింట్స్ ఇవ్వండి, స్కిప్ అస్సలు చేయకండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇట్లాంటి వీడియోస్ పెట్టద్దు అని మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ నేను రీయూజ్డ్ రిపీటేటివ్ వస్తే ఎట్లా టెక్ ఛానల్స్ని కాంటాక్ట్ అయినా అట్లా కూడా వీడియో తీసి పెడతాను మీకు. ఓకేనా, ఇదే నా యూట్యూబ్ జర్నీ. అయితే చాలా కష్టపడ్డాను, చెప్పినంత ఈజీ అయితే కాదు. కొంచెం లాంగ్ అయినా, కొంచెం వీడియో లెంత్ అయినా చూడండి, సపోర్ట్ చేయండి. మీరు ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తేనే నేను పేమెంట్ అనేది తీసుకోగలుగుతా. ఈ వీడియో ద్వారా నాకు ఎంతో కొంతమంది సపోర్ట్ చేస్తే
చెప్తేనే నేను వీడియో అది పేమెంట్ కొంచెం నాకు ఎంత అంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ ఉన్నాయనుకో, 100% నాకు ఒక 25% నాకు పేమెంట్ అనేది ఫిల్ అయింది. ఇంకా 75% ఉంది పేమెంట్ ఫిల్ కావడానికి. సో మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఆ పేమెంట్ తీసుకుంటాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే చెప్తా, ప్రతి ఒక్కటి చెప్తా మీకు. మానిటైజేషన్‌కి ఎట్లా అప్లై చేయాలి, గూగుల్ పిన్ ఎప్పుడొస్తది, ఎట్లా అప్లై చేయాలి, ఏంటిది, ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, వీడియో ఎట్లా ఎడిటింగ్ చేయాలి, వీడియో ఎట్లా తీసుకోవాలి, మనము అదే వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసేటప్పుడు ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా మనము చేసుకోవాలి, అవన్నీ చెప్తాను. ఓకేనా? నాకున్న నాలెడ్జ్ ఎంతో కొంత అయితే మీకైతే షేర్ చేసుకుంటా. మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతా ఎంతో కొంత దాంట్లో. ఒక చిన్న కామెంట్ చేయండి, వీడియో ఫుల్ వరకు చూడండి. ఇంతే ఇవాల్టి వీడియో. ఓకేనా? అందరూ మంచిగా ఉన్నారు కదా? తిన్నారా? మంచిగా అయితే ఉండండి. ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఉంటున్నాం మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీనికి కారణం మీరు. సో నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఎంతో కొంత నేనైతే ఏదో ఒక ఉపయోగపడే వీడియో అయితే చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మీరైతే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేలా చేయండి. నేను ఎంతో కొంత అయితే చేస్తా. ఓకేనా? మళ్ళీ బాయ్.